హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఉగ్గాని, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని కదా, అది ఈరోజు మనం చేసుకుంటున్నాం అనమాట. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలని మనం అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలను కొంచెం వేగనివ్వాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలండి. పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా మొత్తం వేగనివ్వాలి. చిన్న సైజు ఆలుగడ్డ అండి, ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆలుగడ్డ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇందులోకి కరివేపాకు కొద్దిగా, ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అన్నీ ఉడికిపోవాలి. ముక్కలన్నీ మూత పెట్టేసి మగ్గనిద్దాము. మగ్గేలోపు మనం తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, తుంపేసి వేసుకోండి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిపోయాయేమో చూసేద్దాము. మగ్గిపోయాయి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి. ఒకసారి అంతా కలిసి విధంగా కలిపేసేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు ఒక 4 చిన్న సైజు వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు ఉడికేలోపు మనం పేలాన్ని కలిపేసేసుకున్నాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి పేలాన్ని వేసుకోండి. మీకు కావాల్సినన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మునిగే వరకు వాటర్ వేసుకొని తీసుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని గట్టిగా పిండేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకోవాలి. నీళ్ళు లేకుండా పిండేసుకోండి గట్టిగా. ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసేద్దామండి టమాటా ఉడికిందో లేదో. ఉడికిపోయింది మొత్తం. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి ఈ పేలాలను వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసి విధంగా కలిపేసేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ అనేది. టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకోండి. పేలాలతో ఉప్మా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. పుట్నాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పొగలు వచ్చేంత వరకు ఉంచేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. చూసేద్దామండి. ఇలా పొగలు వచ్చేంత వరకు ఉంచేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసుకోండి పైనుండి. అంతే, రెడీ అయిపోయిందండి మనకు ఉగ్గాని. పేలాల ఉప్మా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కదా, మేమైతే పేలాల ఉప్మా అంటామండి.
మీరేమంటారో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రెడీ అయిపోయింది. ఇంతేనండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. నోరూరుతుంది కదా, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, ఎందుకు ఆలస్యం, చేసేసుకోండి మీరు కూడా ఈ విధంగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.